హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మన దేశ విదేశాంగ విధానం ప్రకారం మాత్రం ఆయన చాలా వరకు ప్రో ఇండియన్ యాక్టివిస్ట్గానే పనిచేస్తూ ఉంటారు. అంతేకాకుండా మన విదేశాంగ విధానానికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా ఆయన ముందుగా స్పందిస్తూ ఉంటారు. జనరల్గా మన దేశంలో మైనారిటీలకు అనుకూలంగా కొన్నిసార్లు మెజార్టీ హిందువులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా కూడా జనరల్గా మన దేశ విదేశాంగ విధానం పట్ల మాత్రం ఆయన స్పష్టమైన వైఖరిని కలిగి ఉంటారు. అది కూడా ప్రో ఇండియన్గానే వ్యవహరిస్తుంటారు అని చెప్పుకోవచ్చు. అలాంటి అసదుద్దీన్ ఓవైసీ తాజాగా మన దేశ విదేశాంగ విధానానికి ఒక కీలక సూచన చేశారు. అదేమిటంటే ప్రస్తుతం అమెరికా వెనిజులాపై దాడి చేసి అక్కడ సైనిక చర్య తీసుకుని ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో ఎవరైతే ఉన్నారో ఆయన తన దేశానికి తీసుకువెళ్ళింది, అక్కడ బందీగా చేసుకుంది. సో అదేవిధంగా మన భారతదేశం కూడా పాకిస్తాన్పై చర్యలు తీసుకోవాలి. ఆ దేశంపై సైనిక చర్య లేదంటే యుద్ధానికే దిగి ఆ దేశంలో దాక్కుని ఉన్న 26/11 ముంబై ఉగ్రవాద దాడులకు కీలక సూత్రధారులైన హఫీజ్ సయీద్తో పాటు ఎవరెవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరినీ సైతం మన దేశానికి పట్టుకురావాలి అనే విధంగా అసదుద్దీన్ ఓవైసీ ఒక కీలక సూచన చేశారు. అయితే ఈ సూచన మాత్రం చాలా అంటే చాలా మంచి సూచన. కానీ దీన్ని పాటించడంలో మనకు వచ్చే ఇబ్బందులు ఏమిటి, ఇది భవిష్యత్తులో ఎప్పుడైనా జరిగే అవకాశం ఉందా అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే నిజానికి అసదుద్దీన్ ఓవైసీ చేసిన ఈ సూచన అంటే చాలా మంచి సూచన అని చెప్పుకోవచ్చు. గతంలో అంటే 2014 కంటే ముందు ఏ ప్రభుత్వానికి కూడా ఇలాంటి సూచనలు అనేవి అస్సలు రాలేదు. గతంలో మన పరిస్థితి ఎలా ఉండేది అంటే పాకిస్తాన్ మన దేశంపై ముంబై ఉగ్రవాద దాడులకు పాల్పడినా కూడా మనం ఆ దేశంపై కనీసం సైనిక చర్య కూడా తీసుకోలేదు, సర్జికల్ స్ట్రైక్స్ కూడా మనం చేయలేదు. ఎందుకంటే మన ఆర్మీ అయితే ఈ సర్జికల్ స్ట్రైక్స్ చేయడానికి సిద్ధంగానే ఉంది. ప్రభుత్వం నుంచి మాకు ఒక్కసారి ఆదేశం ఇవ్వండి, మేము చేసి చూపిస్తామని అయితే ఆర్మీ గతంలోనే చెప్పేసింది. కానీ అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఉండేదంటే అసలు ఆ దేశంపై సైనిక చర్య తీసుకుంటే మన దేశానికి ఏమైనా ఇబ్బందులు ఏర్పడతాయి, అమెరికా, రష్యా ఇలాంటి దేశాలు మనల్ని ఇబ్బంది పెడతాయి, తద్వారా మనం ఎటువంటి సైనిక చర్య తీసుకోవద్దు, పాకిస్తాన్ మనపై ఎన్ని ఉగ్రవాద దాడులకు పాల్పడినా కూడా మనం ఆ దేశంపై ఇలాంటి సైనికంగా కాకుండా దౌత్యపరంగా మాత్రమే చర్చించుకోవాలి, ఆ దేశంలో ఉన్న ఉగ్రవాదులకు పాకిస్తాన్ సరైన శిక్ష వేస్తుంది అని నమ్ముతున్నాం. కాబట్టి మీరే ఈ ఉగ్రవాద ఘటనపై మీ దేశంలో ఇన్వెస్టిగేషన్ చేయండి, తద్వారా ఇందుకు బాధ్యులైన వాళ్ళను అరెస్టు చేయండి అనే విధంగా గతంలో మన ఇండియా ఆ దేశానికి కోరింది. అంటే మన విదేశాంగ విధానం అప్పట్లో ఎంత వీక్గా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఓవైసీ లాంటి వాళ్ళే మన దేశ ప్రభుత్వాన్ని ఈ విధంగా అడుగుతూ ఉన్నారు అంటే ఖచ్చితంగా ఇప్పుడు మన దేశ విదేశాంగ విధానం అనేది చాలా అంటే చాలా బలపడినట్లుగానే చెప్పుకోవచ్చు. దీన్ని ఇంతగా బలోపేతం చేయడంలో ముఖ్యంగా మన దేశ విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న ఎస్ జైశంకర్ పాత్ర చాలా కీలకమని చెప్పుకోవచ్చు. జైశంకర్ మన దేశానికి విదేశాంగ శాఖ మంత్రిగా 2019లో బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి మన విదేశాంగ శాఖ విధానాన్ని మరో లెవెల్కు తీసుకువెళ్లారు. గతంలో మనం అగ్రదేశాలకు భయపడిపోతున్న పరిస్థితుల నుంచి ఇప్పుడు మనం ఆ దేశాలను సైతం ఎదిరించే స్థాయికి తీసుకువచ్చామంటే అది ఖచ్చితంగా జైశంకర్ వల్లే అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా జైశంకర్కు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చాలా అంటే చాలా సపోర్ట్ ఇచ్చింది కాబట్టి ఆయన ఇంతగా విదేశాంగ శాఖ విధానాన్ని మార్చేయగలిగారు. ప్రస్తుతం మనం అమెరికా టారిఫ్లను సైతం ఎదుర్కొని ఆ దేశానికి అస్సలు తలొగ్గేది లేదు అనే విధంగా మనం వ్యవహరిస్తూ ఉన్నాం. ప్రపంచం ఎంత బెదిరించాలని ప్రయత్నాలు చేసినా కూడా మనం రష్యా నుంచి చమురు కొనుగోళ్లు అనేవి అస్సలు ఆపలేదు. ఎందుకంటే మనం ఇతర దేశాల నుంచి చమురును కనుక కొనుగోలు చేస్తే ఖచ్చితంగా ధరలు చాలా అంటే చాలా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రష్యా నుంచి మనం ఎంతవరకు అయితే కొనుక్కుంటామో అంతగా మనకు చమురు ధరలు అనేవి చాలా కంట్రోల్డ్గా ఉంటాయి. కాబట్టి మనం అమెరికాను సైతం ఎదిరించి మరీ రష్యా దగ్గర చమురును కొనుగోలు చేస్తూ ఉన్నాం. ఈ విధంగా మనం మన భారత ప్రయోజనాలు ఎక్కడైతే చాలా మెరుగ్గా ఉంటాయో అక్కడ మాత్రమే మనం చర్యలు తీసుకుంటూ ఉన్నాం. మన భారతీయులకు నష్టం జరిగే విషయాలను పూర్తిగా మనం విస్మరిస్తూ ఉన్నాం. అమెరికా లాంటి దేశాలు మనపై టారిఫ్లను విధించినా కూడా మనం ఎక్కడా కూడా వెనక్కి తగ్గట్లేదు అని దీని ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. సో అంతగా మన దేశ విదేశాంగ శాఖ విధానం అనేది చాలా వరకు పెరిగిపోయింది. ఇప్పుడు ఏకంగా మనం
పాకిస్తాన్ లాంటి దేశాలు ఎప్పుడైనా ఉగ్రవాద దాడులకు పాల్పడితే సర్జికల్ స్ట్రైక్స్ లేదంటే యుద్ధానికే చేసి మరి ఆ దేశానికి పీచమనిచే విధంగా మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. గతంలో ఎప్పుడూ కూడా పాకిస్తాన్ లాంటి దేశంపై మనం సర్జికల్ స్ట్రైక్స్ ఇలాంటివి అస్సలు చేయలేదు. ఆ దేశంతో డైరెక్ట్ వారు కొన్నిసార్లు చేసామే కానీ ఎప్పుడూ కూడా ఈ విధంగా ఉగ్రవాదులపై కఠిన చర్యలు అండ్ వాటి స్థావరాలను ధ్వంసం చేయడం ఇలాంటివి అస్సలు చేయలేదు. ఎందుకంటే మన భారతదేశం గతంలో ముఖ్యంగా కాంగ్రెస్ పాలించిన కాలంలో చాలా అంటే చాలా వీక్గా ఉండేది అని మనం అర్థం చేసుకోవాలి. అందువల్లనే మనం గతంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఇప్పుడు ఆ విధంగా కాదు. ఎప్పుడు పాకిస్తాన్ మనపై ఉగ్రవాద దాడులకు దిగినా కూడా మనం సరైన బుద్ధి చెబుతూ ఉన్నాం. సర్జికల్ స్ట్రైక్స్ కాదు కదా, ఆపరేషన్ సింధూర్ పేరిట ఏకంగా ఆ దేశంతో డైరెక్ట్ వార్కే మనం దిగాం. ఆ దేశంలో ఉన్న ఉగ్రవాద స్థావరాలే కాదు, వైమానిక అండ్ కరాచీ పోర్టును సైతం మనం ధ్వంసం చేస్తూ వచ్చాం. ముఖ్యంగా నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పై అటాక్ చేసాం. అంతేకాకుండా ఈ ఖైరానా హిల్స్ ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్కు సంబంధించిన అణ్వాయుధాలన్నిటినీ ఈ హిల్స్లోనే దాచిపెట్టారు. సో ఆ హిల్స్ పై సైతం మనం క్షిపణి దాడి చేసి మీ దేశంలో ప్రతి ఒక్కటి కూడా మేము ధ్వంసం చేయగలం అని పాకిస్తాన్కు గట్టి సందేశం ఇచ్చాం. సో సరిగా ఇప్పుడు అమెరికా ఇతర దేశాల్లో ఏ విధంగా అయితే చేస్తుందో, నైజీరియాలో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా అక్కడ వైమానిక దాడులు చేసి కొన్ని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది. అంతేకాకుండా ఇరాన్ తోక జాడించడంతో ఆ దేశంపై కూడా గతంలో వైమానిక దాడులు చేసి దాని అణుస్థావరాలను పూర్తిగా నేలమట్టం చేసేసింది. ఈ విధంగా అమెరికా ఇతర దేశాలపై తనకు ఎప్పుడైనా థ్రెట్ ఏర్పడుతుంది అని భావిస్తే వెంటనే ఆ దేశాలపై వైమానిక దాడులు చేసి మరి ఆ దేశాల్లోని తన థ్రెట్ను పూర్తిగా తొలగించుకునే ప్రయత్నాలు చేస్తుంది. తాజాగా వెనిజులాపై సైతం అమెరికా తనకు డ్రగ్స్ను సరఫరా చేస్తుంది అనే ఉద్దేశంతో ఆ దేశంపై దాడి చేసి మరి ఆ దేశ అధ్యక్షుడినే తన దేశానికి తీసుకువచ్చింది. అంటే ఖచ్చితంగా అమెరికా ఇప్పుడు ప్రపంచంలో ఒక పెద్దన్న పాత్ర పోషిస్తుంది కాబట్టి ఆ దేశం ఆర్థికంగా చాలా బలమైన దేశం కాబట్టి ఇలాంటి యాక్షన్ అన్నిటినీ తీసుకుంటోంది. కానీ మన భారతదేశానికి ఇలాంటి విషయాల్లో కొన్ని చిన్న చిన్న హికప్స్ అనేవి ఉన్నాయి. ప్రస్తుతం మన దేశ విదేశాంగ శాఖ విధానం చాలా వరకు పెరిగిపోయినప్పటికీ మనం ఇంకా పుంజుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ముఖ్యంగా మన దేశంలోనే ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీతో పాటు చాలామంది కాంగ్రెస్ నేతలు మన విదేశాంగ శాఖ విధానం పూర్తిగా ఫెయిల్ అయిపోయిందని, లేకపోతే మనం పాకిస్తాన్పై కనుక యుద్ధం చేస్తే మహబూబా ముఫ్తీ లాంటి వాళ్ళు వెంటనే యుద్ధం ఆపివేయండి, పాకిస్తాన్లో చిన్నపిల్లలు చనిపోతూ ఉన్నారు అనే విధంగా మాట్లాడటం. ఈ విధంగా మన దేశంలో ఇక్కడ తిండి తింటూ విదేశాలకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది మన దేశంలో ఉన్నారు. వీళ్ళతో పాటు మనం ఇంకా ఆర్థికంగా బలమైన దేశంగా కావాలి. ప్రస్తుతం 4వ ఆర్థిక దేశంగా ఉన్నా కూడా ఇంకా బలమైన స్థానంని సుస్థిరం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం అమెరికా లాంటి దేశాలను సైతం ఎదిరించి ఇలాంటి పాకిస్తాన్లోని ఉగ్రవాదులను సైతం మనం మన దేశానికి తెచ్చుకోవాలి. అంటే ఖచ్చితంగా దీనికి చాలా అంటే చాలా టైం పట్టే అవకాశం ఉంది. దీనికి మన భారతదేశం ఇంకా ఎదగాల్సిన అవసరం ఉంది. అమెరికా లాంటి దేశానికి ఈ తాలిబాన్ అగ్రనేత అయిన ఒసామా బిన్ లాడెన్ను పాకిస్తాన్లో దాక్కున్నాడని తెలిసినా కూడా అతన్ని అంతమొందించడానికి దాదాపు 10 సంవత్సరాల టైం పట్టింది. 2001లో అమెరికాలోని ట్విన్ టవర్స్ను పేల్చివేసిన ఒబామా ఆ తర్వాత పాకిస్తాన్లో దాక్కోగా 2011లో అతన్ని చంపివేయగలిగింది. అంటే అమెరికా లాంటి అగ్రదేశానికి ఇంత సమయం పట్టింది కాబట్టి మన భారతదేశం ఇంకా ఎదగాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మనం పాకిస్తాన్లో అన్నోన్ గన్మెన్ కిల్డ్ అనే పేరిట చాలామంది మన భారత వ్యతిరేకులైన ఉగ్రవాదులను వేసేస్తూ ఉన్నాం. దీని వెనుక ముఖ్యంగా మన ఇండియన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అయిన రా చాలా పకడ్బందీగా పనిచేస్తుంది అనే ఆరోపణలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇదే కనుక నిజమైతే ఆ దేశంలో ఉగ్రవాదులను ఇప్పుడు మనం చాలా సైలెంట్గా లేపేస్తున్నట్టే లెక్కగా మనం పరిగణించాల్సి ఉంటుంది. కానీ అమెరికా లాగా ఒక దేశంపై పూర్తిగా దాడి చేసి ఆ దేశంలోని ఉగ్రవాదులందరినీ మన దేశానికి తీసుకురావాలి అంటే అది ఇంకా చాలా టైం తీసుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఓవైసీ కోరుకున్నట్లు ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో రావాలని మనందరం కూడా కోరుకుందాం. మన భారతదేశం అమెరికా కంటే అగ్రదేశంగా ఎదగాలని, తద్వారా ప్రపంచంలోని ఉగ్రవాదం మొత్తాన్ని అణిచివేసే శక్తి మన భారతదేశానికి రావాలని మనందరం కోరుకుందాం. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.